హాయ్ 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీ అందరినీ మరొకసారి కలుసుకోవడం నాకైతే చాలా సంతోషం. నిన్న ఒక వీడియో చూసా. అతను ఒక యూట్యూబ్ ఛానల్లో 9 నిమిషాల వీడియో, దానికి 14,000 వ్యూస్ ఉన్నాయి. అతను ఏం చెప్తున్నాడంటే ఎలక్ట్రిక్ ఆటో అన్నది ద బెస్ట్, డీజిల్ వేస్ట్, సిఎన్జి వేస్ట్, కాబట్టి ఇకపై భవిష్యత్తు ఎలక్ట్రిక్దే, కాబట్టి ఎలక్ట్రిక్ ఆటో కొనుక్కోండి, ఇంకటి నుంచి డీజిల్ సిఎన్జి అని చెప్పి దానికోసం మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఈ సిఎన్జికి వెళ్ళి గంటలు గంటలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పిందన్న. రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చాడు. 14,000 వ్యూస్ అంటే ఎంతమందికి అలాంటి ఇన్ఫర్మేషన్ పోయింటుందా అని అనిపించింది. ఎంతమంది ఆటో డ్రైవర్ల బ్రెయిన్ను వీడు డైవర్ట్ చేస్తున్నాడా అని నాకు అనిపించింది, తప్పనిపించింది. సరే, అతను చెప్పేదన్నీ విన్న తర్వాత ఎలక్ట్రిక్ తోపు అనుకుంటారు. బట్ నా వీడియో చూసేటువంటి మీకు అసలు ఎలక్ట్రిక్ ఆటో కొనాలా వద్దా, కొనాలి అంటే ఎవరు కొనాలి, వద్దు అంటే ఎందుకు వద్దు అనేటువంటి విషయాలు ఈ వీడియోలో నేను మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వీడియో చివరి వరకు చూసి ఒకవేళ నేను చెప్పే తప్పు అయితే అన్నా నువ్వు చెప్పే తప్పు అని కింద కామెంట్ చేయండి. తర్వాత నేను చెప్పే రైట్ అయితే అన్నా నువ్వు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు అని చెప్పి కింద కామెంట్ చేయండి. మనం పాయింట్లోకి వస్తే ఎలక్ట్రిక్ ఆటో కొనాలా వద్దా, అసలుకి ఆటో కొనాలి అనుకున్నప్పుడు మన పరిస్థితులు ఎలా ఉంటాయి, ఏ 20,000 ఏ 30,000 తీసుకుందానా దానికి డౌన్ పేమెంట్ గిట్ ఆటో తీసుకొని వచ్చి దాంతో మనం ఏగతాంటాం. ఇవి దాదాపు అందరికీ సహజంగా అనుభవంలోకి ఉండేటివే. ఇప్పుడు డీజిల్ ఆటోకు 30,000 కట్టడానికే సస్తా అంటే సిఎన్జి ఆటో వచ్చింది. దీనికి వాళ్ళు ఏం చెప్తారు, 40 నుంచి 45,000 కట్టాలి అంటున్నారు. సిఎన్జి ఆటో కొనుక్కోవాలంటే అంత డబ్బు పెట్టడానికే ఇబ్బంది పడేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనం ఎలక్ట్రిక్ ఆటో కొనాలి అంటే సుమారు 80,000 నుంచి 1,00,000 వరకు డౌన్ పేమెంట్ కట్టాలి. ఇప్పుడు మన దగ్గర అంత డబ్బులు ఉన్నాయా? లేవు కదా. ఒకవేళ మాకు అంత డబ్బులు పెట్టేటువంటి కెపాసిటీ ఉంది అని అనుకుంటే హ్యాపీగా వాళ్ళు ఎలక్ట్రిక్ ఆటో కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఒకవేళ సిబిల్ బాగుంటే అంటే సుమారు 750 పైన లేకుంటే 780 పైన బాగుంటే గుడ్ స్కోర్ అని అనుకుంటే అప్పుడు వాళ్ళకు మాత్రమే ఇంకొంచెం తక్కువ డౌన్ పేమెంట్కి వచ్చే అవకాశం ఉంది. మీకు గుర్తుందో లేదో, నా ఫ్రెండ్ ఆటో కొన్నాడు, ఆయన కూడా 80,000 డౌన్ పేమెంట్ కట్టాడు బజాజ్ గోగో ఆటో కోసం. ఇప్పుడు ఇంత డబ్బులు మనం డౌన్ పేమెంట్ కట్టేయడానికి కెపాసిటీ ఉంటే మనం ఎలక్ట్రిక్ ఆటో తీసుకోవచ్చు, లేకుంటే అది మనకు ఎందుకు పనికిరాదు. అటు తర్వాత మీకు తెలుసు, నేను ఇల్లు కడతానని చెప్పి ఊరికి పోతానని వస్తాను, ఈ విషయాలంతా మీకు తెలుసు. ఇప్పుడు ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను తిరుపతి నుంచి చిత్తూరుకి వెళ్ళడానికి రావడానికి 180 కిలోమీటర్లు, అక్కడ నుంచి పక్కన ఊరికి వెళ్ళి రావడానికి ఆడ 20 కిలోమీటర్లు, మొత్తం 200 కిలోమీటర్లు. అక్కడ నుంచి వేరే ఏదైనా పని పడింది అనుకో, ఇంకా ఆ పక్క ఏదైనా చుట్టుపక్కల తిరగాలంటే ఇంకొక 40-50 కిలోమీటర్స్, అంటే 250 కిలోమీటర్ల డిస్టెన్స్ నాకు ఒక ఊరిలో ఒక రోజు నేను తిరగాల్సిన పరిస్థితి ఉంటే అప్పుడు నేను ఏం చేయాలి? ఎలక్ట్రిక్ ఆటోకి సంబంధించి ఆటోలు అమ్మేటప్పుడు ప్రతి ఒక్కరు చెప్పేటువంటి మాట ఏంటి, మీకు 200 కిలోమీటర్లు నికరంగా మైలేజ్ వస్తుంది అంటారు. కానీ నేను తిరిగింది 250 కిలోమీటర్లు కదా. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అంటే, ఎవరైతే లాంగ్ జర్నీలు చేస్తుంటారో, ఎవరైతే నెలకు ఒక్కసారైనా సరే 10 రోజులకు ఒకసారైనా సరే ఇట్లా జర్నీలు చేస్తుంటారో వాళ్ళకు ఎలక్ట్రిక్ ఆటో ఎందుకు పనికిరాదు. అటు తర్వాత ఎవరైతే బయట ఊరికి పోయి నైట్ ఉండేసి రేపు వస్తారో అలాంటి వాళ్ళకు ఎలక్ట్రిక్ ఆటో ఎందుకు పనికిరాదు. ఎవరన్నా లోకల్లో ఉండి నేను ఆటో తోలుతాను, పోతాను, వస్తాను, ఆటో ఇంటికాడ పెట్టేస్తాను, నేను బయట వెళ్ళడానికి నాకు ఇంకొక ఆప్షన్ ఉంది అనుకునేటువంటి వాళ్ళు మాత్రమే ఎలక్ట్రిక్ ఆటో కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఇంకోటి ఏంటి ఎంతసేపు ఇక్కడ పట్టుకొని కిందకి చూస్తా అని చెప్పి అనుకుంటున్నారా? ఎంతసేపు 20 నిమిషాల వీడియో రికార్డ్ చేశా, మైక్ ఎందుకో ఫెయిల్ అయిపోయింది, వీడియోలో అసలు ఆడియోనే లేదు. దానివల్ల ఇక్కడ ఒక అద్దం పెట్టుకొని అప్పుడప్పుడు చెక్ చేసుకుంటాను, ఇక్కడ లైట్ మలగుతుంది అంటే ఓకే మైక్ పనిచేస్తుంది అనేదానికి. ఇప్పుడు ఆటో కొనుక్కున్న తర్వాత మనం మన ఫ్యామిలీలు అంతా కలిసి, లేకుంటే మన కుటుంబం అంతా కలిసి ఏ గుడికో గోపురానికో పోవాలా, లేకుంటే కాణిపాక దేవాలయంకు వినాయక స్వామి గుడికి వెళ్ళాలి అని అనుకుంటే ఇట్లాంటి వాటికి కూడా ఎలక్ట్రిక్ ఆటో పనికిరాదు. నేను నిద్రలేస్తాను, రోడ్డుపై పోతాను, ఆటో తోలుతాను, ఇంటికి వచ్చేస్తాను అనుకునేటువంటి వాళ్ళకి తప్ప మిగిలిన ఎవ్వరికి కానీ ఆటో ఎలక్ట్రిక్ ఆటో పనికిరాదు. ఇప్పుడు ఛార్జింగ్ పాయింట్, మనం ఇంటికి వస్తాము,
ఇంట్లో ఛార్జింగ్ పాయింట్ తనిగా ఒకటి ఫిట్ చేసుకుంటాం, దాని నుంచి మనం ఛార్జింగ్ పెట్టుకుంటా ఉంటాం. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాము, అక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇబ్బందే కదా. ఒకవేళ మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎక్కువసార్లు వెళ్ళి అక్కడ ఛార్జింగ్ పెట్టుకోవాలనుకుంటే అక్కడ పాయింట్ ఉండదు కదా. సరే పర్లేదు బా, మీ ఇంట్లో జనరల్గా ఏదైతే ప్లగ్ ఉంటుందో ఆ ప్లగ్లో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అంటారా. సరే అట్లా కూడా పెట్టుకుందాము అని అనుకుంటే ఇంటికి కంపల్సరిగా ఎర్త్ ఉండాలా. ఇప్పుడు మనం వెళ్ళినటువంటి వాళ్ళ ఇంట్లో ఎర్త్ లేదు అనుకుంటే, పొరపాటున ఏదైనా ప్రమాదం జరిగితే దానికి బాధ్యులు ఎవరు? ఎర్త్ లేకపోతే ఇంత పవర్ బండిలోకి లాగేటప్పుడు వాళ్ళ ఇంట్లో ఏ ప్రమాదం జరగదని గ్యారంటీ ఉందా? ఇప్పుడు ఆ తర్వాత ఏదైనా నష్టం జరిగితే ఆ నష్టాన్ని భరించేటువంటి వాళ్ళు ఎవరు? ఒక మంచి ఇంటికి ఎర్త్ లేకపోతే ఆ ఇంట్లో ఆటోకి ఛార్జింగ్ పాయింట్ పెట్టుకోవడమే వేస్ట్, ఖచ్చితంగా వేస్ట్. ఒకవేళ మనకు ఈ ఛార్జింగ్ పాయింట్ ఎలక్ట్రిక్ ఆటోకి సంబంధించిన వాళ్ళు వచ్చి మన ఇంట్లో బిగించేటప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ ఎర్త్ను ఫిట్ చేసిన తర్వాత మాత్రమే ఛార్జింగ్ పాయింట్ పెడతారు. అట్లా కాదు, మనం ఎక్కడైనా దూరంగా వెళ్ళిపోయాము, మన కర్మ ఖాళీ, మనం సాయంత్రంకి వచ్చేస్తాము అని అనుకున్నాం, కానీ సాయంత్రం రాలేకపోయినాం, నైట్ ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు ఆటో ఉండేటప్పుడు ఏదో ఒక పని కర్మ కాలి మనకే ఆరోగ్యం సరిగా లేకుండా వచ్చింది. ఆ ఊళ్ళో ఉండేటప్పుడు హాస్పిటల్కి పోయి వచ్చాను, లేకుండా నేను మా ఊరికి వెళ్ళాను, మా ఇంటికాడ నుంచి చిత్తూరుకి హాస్పిటల్కి పోయి వచ్చాను. నేను అదొక 20 కిలోమీటర్లు. ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా 20 కిలోమీటర్లు ఎక్కువగా పోయి వచ్చాను కదా. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు నేను తిరుపతికి వస్తా అంటే ఎక్కడ ఛార్జింగ్ తగ్గిపోతుందని చెప్పి భయపడతా రావాలా. ఇలాంటి వాళ్ళకు కూడా ఎలక్ట్రిక్ ఆటో పనికిరాదు. నేను ఇంటికా నుంచి రోడ్డు పైకి పోతాను, బండి తోలుతాను అని తప్ప వేరే ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా సరే ఎలక్ట్రిక్ ఆటో పనికిరాదు. అటు తర్వాత సడన్గా కొన్ని ఖర్చులు వస్తాయి. మీకు తెలుసు, నా ఫ్రెండ్ ఒకరు నాకు ఆటో ఇచ్చారని చెప్పి, ఎందుకంటే రెగ్యులర్గా మీరు నన్ను ఫాలో అవుతా అంటే నేను ఒక ఎలక్ట్రిక్ ఆటో గురించి ఈ ఛానల్లో చెప్పాను. నేను సుమారు ఒక 6 నెలలకు ముందు ఫ్రెండ్ నాకు ఆటో ఇచ్చాడు, తీసుకొని వచ్చి నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ ఛార్జింగ్ పెట్టా. ఒకసారి కరెంటు పోయి వచ్చేసింది, ఆటోకి ఛార్జింగ్ పెట్టున్నా. తర్వాత రెండోసారి కరెంటు పోయి వచ్చింది, మళ్ళీ పోయి ఆఫ్ చేసా, మళ్ళీ కరెంట్ వచ్చిందని మళ్ళీ ఆన్ చేసా, మళ్ళీ సడన్గా 2 సార్లు కరెంటు పోయి వచ్చింది, ఛార్జింగ్ ఎక్కలేదు. నేను తిరుపతిలో ఉండేటువంటి బజాజ్ షోరూమ్కి వెళ్ళా. అయ్యా పరిస్థితి ఏంటి అని చెప్పి, ఇప్పుడు మనకు ఛార్జింగ్ సాకెట్లోంచి మనకు ఛార్జింగ్ వైర్ వస్తుంది కదా, ఆటోకి ఛార్జింగ్ పెట్టేటువంటి పాయింట్ ఇదైతే ఇది వచ్చిందనా, ఈ ఇంట్లోంచి వచ్చిన ఈ ఛార్జింగ్ను ఇది తీసుకొని ఇది బ్యాటరీకి ఛార్జింగ్ చేస్తుంది, ఇది పోయిందంట. దాని కాస్ట్ 35,000. ఇప్పటికిప్పుడు ఇంత పెద్ద ఖర్చు వస్తే అంత 35,000 పెట్టేటువంటి కెపాసిటీ ఎవరికి ఉంది? అలా సడన్గా ఇలాంటి ఖర్చులు ఏదైనా వస్తే పెట్టేటువంటి కెపాసిటీ ఉంది అనుకున్న వాడు తప్ప మిగిలిన వాళ్ళు ఎలక్ట్రిక్ ఆటో తీసుకోవడం వేస్ట్. మా ఫ్రెండ్ మళ్ళీ ఫోన్ చేశాడు, బాగా గొడవ పడ్డాడు. కర్మగాలి ఆ రోజే సేమ్ ఇష్యూ, ఛార్జింగ్ ఎక్కేటువంటి ఈ పాయింట్ అన్నది, అంటే ఇంట్లోంచి ఛార్జింగ్ తీసింది, బ్యాటరీకి ఛార్జింగ్ ఎక్కించేటువంటి ఈ పాయింట్ అన్నది పోయింది అనేటువంటి ఉద్దేశంతో అంత గొడవ పడడం. ఆ రోజే సుమారు ఒక 5-6 బండ్లు రావడం ఒకే రోజు. ఇవన్నిటి బట్టి ఏదో లక్కీగా వాళ్ళైతే ఫ్రీగా వేశారు. ఒకవేళ ఇలా కాకుండా దానికి పెట్టుకోవాలంటే 35,000 కోసం ఎక్కడికి వెళ్ళాలి? అప్పటికప్పుడు కష్టం కదా. తర్వాత మనకు ఆటో ఇచ్చేటప్పుడు మీకు నికరంగా 200 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది అని చెప్తారు. కానీ ఆ 200 కిలోమీటర్లు రియాలిటీలో ఎక్కడుంది? వాళ్ళు ఏం చెప్తారు, మీకు 200 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది, మీరు ఎక్సలేటర్ తగ్గిస్తే బ్యాటరీకి ఛార్జింగ్ ఎక్కుతుంది, మీరు ఎప్పుడు బ్రేక్ తొక్కితే అప్పుడు బ్యాటరీకి ఛార్జింగ్ ఎక్కుతుంది. అంటే 200 కిలోమీటర్లే కాదు, మీకు 230 కిలోమీటర్ల వరకు కూడా మైలేజ్ వచ్చే అవకాశం ఉంది అంటారు. కానీ బండి కొన్నటువంటి సంవత్సరం తర్వాత నా ఫ్రెండు తలకోనకు వెళ్ళాడు, ఇంట్లోంచి ఫుల్ ఛార్జింగ్ పెట్టుకొని వచ్చాడంట. తలకోనకు వెళ్ళాడు 60 కిలోమీటర్లు, రావడానికి 60 కిలోమీటర్లు, 120 కిలోమీటర్లకి సగం దారికి వచ్చే కొందికి భయపడ్డాడంట. అరే మనం తిరుపతికి వెళ్ళగలమా అని చెప్పి, ఎందుకంటే ఛార్జింగ్ పాయింట్లు అంత ఫాస్ట్గా తగ్గిపోతున్నాయంట. ఇప్పుడు మనం ఒక బ్యాటరీ బండి తీసుకుందానా, అది ఇలా సడన్గా ఒక హ్యాండ్ ఇస్తే అప్పుడు ఏం చేయాలి? కొంతమంది చెప్తున్నారు, నేను తీసుకొని 1.5 సంవత్సరం అయింది, నాకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి. ఇబ్బంది లేనివాడు హ్యాపీగా తోలుకోవచ్చు, అందరికీ అలాగే ఉంటుందని గ్యారంటీ లేదు కదా. ఇప్పుడు బ్యాటరీకి వాళ్ళు ఏమంటారు, 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలు గ్యారంటీ ఇస్తామంటారు, లేకుండా వారంటీ ఇస్తామంటారు. వారంటీ వాళ్ళు ఏ కండిషన్స్లో ఇస్తున్నారు అవన్నీ కూడా మనకు ఖచ్చితంగా తెలియాలి కదా. మనకు తెలుసుకునేంత ఓపిక ఉంటుందా? లేదు కదా.
ఇప్పుడు ఆ వారంటీ విషయంలో ఇలా మైలేజ్ తగ్గుతుంది అని పోతే ఇది సహజమే అనొచ్చు. లేకుంటే మీరు నీళ్ళు పట్టారు, మీకు అది జరిగింది ఇది జరిగింది, మా కండిషన్లు ఇలాగే ఉంటాయి, మీ ఇంట్లో మేము ఛార్జింగ్ పాయింట్ పిగిచ్చాము, పాయింట్ నుంచే నువ్వు ఛార్జింగ్ పెట్టుకోవాలి, నువ్వు వేరే చోట టైనీగా ఛార్జింగ్ పెట్టావు, లేకుంటే ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకోకుండా రోడ్డు పైన ఛార్జింగ్ పెట్టేటువంటి స్టేషన్స్ ఉంటాయి కదా, మనకు డీజిల్కి పెట్రోల్కి ఏ విధంగా అయితే స్టేషన్స్ ఉంటాయో ఆ విధంగా రోడ్డు పైన ఛార్జింగ్ పెట్టేయడం స్టేషన్స్ ఉంటాయి. మేము ఇంట్లో పెట్టుకోమన్నాము, ఇంట్లో పెట్టుకున్నా మేము మీకు వారంటీ ఇస్తాము, నువ్వు బయట పెట్టుకున్నావు, ఎర్త లేని ఇంట్లో పెట్టుకున్నావు అని చెప్పిందనా, మనకు బ్యాటరీకి వారంటీ ఇవ్వకపోతే ఆ రోజుకి ఏం చేయాలి? ఒక్కసారి ఆలోచించండి. ఆ రోజుకి ఏం చేయాలి? మనం ఏం చేయలేం కదా. సింపుల్గా నేనేమంటానంటే, మనకు డీజిల్ ఆటో దొరికినంత కాలం హ్యాపీగా డీజిల్ ఆటో కొనుక్కోండి. అట్ట కాదు మీకు సిఎన్జి కూడా దొరుకుతుంది అనుకుంటే హ్యాపీగా సిఎన్జి కూడా కొనుక్కోండి. కానీ ఇవి ఏమీ లేవు, ఎలక్ట్రిక్ ఆటో మాత్రమే కొనుక్కోవాలి, నువ్వు ఇప్పుడు ప్రపంచంలో మీకు ఎలక్ట్రిక్ ఆటో తప్ప వేరే దిక్కు లేదు అనేటువంటి రోజు వస్తే ఆ రోజుకి ఎలక్ట్రిక్ ఆటో గురించి ఆలోచించండి. అంతేగాని వాడు చెప్పాడు వీడు చెప్పాడు అని చెప్పి ఎలక్ట్రిక్ ఆటో కొనుక్కోవడం నాకైతే అది కరెక్ట్ అనిపించలేదు. మన టైం బాగుంది, గడిచిపోతూ ఉంటుంది. ఇప్పుడు అది ఎలక్ట్రిక్ అన్నది ఏ సెకండ్ ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది వస్తుందో తెలియదు. అంతెందుకు మొన్న నేనేదో ఇంట్లో వర్క్ చేశాను, నేను వర్క్ చేసిన రోజు ఎలక్ట్రిక్ సంబంధించి వర్క్ చేసిన రోజు బాగుంది, సడన్గా కరెంట్ పోయి వచ్చింది, ఇంట్లో ఇష్యూ అయింది, దానికోసం డబ్బులు పెట్టాల్సి వచ్చింది. ఎలక్ట్రిక్ అన్నది ఎవ్వరు దానికి రకరకాల కండిషన్స్తో వారంటీ ఇస్తారు తప్ప జీరో కండిషన్స్తో ఎవరు వారంటీ ఇవ్వరు. ఇప్పుడు కొంతమంది ఏం చెప్తారు, వాళ్ళు ఎన్ని టెస్టులు చేస్తుంటారు, నువ్వు పెట్టేది మహా అంటే ఒక 4 లక్షలు 5 లక్షలు పెడతావు, దీనికోసం నువ్వు అలా అంటావు. భారతదేశం పైన ఒక కంపెనీ ఎన్ని ఎలక్ట్రిక్ ఆటోలు అమ్ముతుంది కాబట్టి ఆ కంపెనీకి వాళ్ళకి తెలియందా మీకు తెలిసేది, నేను సంపాదించుకుంటాను నాకు మిగిలిపోతుంది అని అంటారు. కానీ రియాలిటీలోకి వచ్చేస్తే ఆ కండిషన్స్లో ఏ ఒక్కటి మనం ఫెయిల్ అయినా ఆ రోజుకి అప్పటికప్పుడు మనం అంత డబ్బులు దానికి పెట్టుకోగలమా? మా ఫ్రెండ్కే వచ్చింది, లేకుండా నేనే ఉన్నాను, ఉన్నట్టుండి ఆ ఛార్జింగ్ ఎక్కేటువంటి కాళ్ళు పని చేయలేదు కదా, ఆటో నాదే అనుకుందాం, అప్పటికప్పుడు 35,000 పెట్టేటువంటి కెపాసిటీ ఏముంది? ఒకవేళ సిఎన్జి కానీ డీజిల్ కానీ ఏదైనా ఇష్యూ వచ్చిందనుకో, 100-200 పెట్టిందో అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం పూర్తి పని చేసుకోకపోయినా బండి బోర్కి వచ్చేసిందబ్బా, ఆయిల్ కారిపోతుందబ్బా, అలాంటప్పుడు ఏం చేయొచ్చు, లోకల్ ఆయిల్ పోసి ప్రతిరోజు ఆయిల్ పోసి కూడా తోలుకోవచ్చు. మనకు కొంచెం పరిస్థితి కుదుట పడేంతవరకు. అటు తర్వాత మనకు పిల్లలు ఉన్నారు, మనం పిల్లలు వీళ్ళనే మనం చూసుకుంటూ ఉంటాం. మనకు ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆటో కొనుక్కున్నాము, మనకి ఎక్స్ట్రాగా డబ్బులు వస్తుంది, ఉండేటువంటి పరిస్థితుల్లో ఈ అప్పులు అవి ఇవి తగ్గించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఉంటాం. ఏదో ఎలక్ట్రిక్ ఆటో కాబట్టి మనం నెలకు ఒకసారి ఈఎంఐ కట్టుకుందామని చెప్పి, అలాంటి పరిస్థితుల్లో సడన్గా ఇలాంటి ఖర్చు వచ్చిందనుకో, ఆ రోజు ఏం చేయాలా చెప్పండి? ఏం చేయాలా? ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆటో కొనాలి అనుకుంటే ఖచ్చితంగా సిబిల్ బాగుండాలి. సిబిల్ బాగాలేకపోతే ఎలక్ట్రిక్ ఆటో ఇవ్వరు. తర్వాత కొనేటువంటి వాడికి అంటే ఓనర్కి సిబిల్ బాగుండాలి, గ్యారంటీ పెట్టేవాడికి సిబిల్ బాగుండాలి. ఇప్పుడు మనం ఆటో డ్రైవర్లు హాయ్ మామ, హాయ్ మచ్చా, రే ప్లీజ్ రా ఫ్రెండ్ అని చెప్పి అడిగితే ప్రతి ఒక్కరికి గ్యారంటీ సంతకాలు పెడతాం, సిబిల్ అంతా దొబ్బేసి ఉంటుంది. ఇప్పుడు మనకు సిబిల్ లేదు, ఏం చేయాలా? అలా సిబిల్ సరిగా లేకపోతే గ్యారంటీ ఆటో అయితే ఇవ్వరు. అంటే అదే మనం డీజిల్కి వచ్చేసాం అనుకో, కనీసం సెకండ్స్లో అయినా సరే తీసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనుక్కోవడానికి మనం భయపడుతుంటాం, బ్యాటరీ బాగుందా లేదా, వేరే ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా అని చెప్పి. కానీ మా ఫ్రెండు ఇట్లా పోయొచ్చాడు కదా, తలకొనకు పోయొచ్చాడు, బ్యాటరీ ఛార్జింగ్ సరిగా రాలేదన్నాను కదా, ఇదే ఇష్యూ మనం సెకండ్స్లో కొనుక్కోవడానికి అవకాశం ఉంటుందా? అప్పుడు సెకండ్స్లో కొనేటప్పుడు మనం ఎన్ని ఆలోచిస్తాము అంటే సెకండ్స్లో అమ్మడానికి కూడా పనికిరాదు. మీకు తెలుసు కదా, మొన్న నేను ఒక ఆటో కొనుక్కున్నా, 2019 మోడల్ 1,90,000 అని చెప్పి 2019లో దాని కాస్ట్ అప్పట్లో 1,75,000, బట్ ఈరోజు 1,90,000 అని చెప్పిందన్న. అంటే ఇంత రీసేల్ వాల్యూ ఉంటుందా? 4 లక్షలు 4.5 లక్షలు పెట్టి మనం ఆటో కొన్న తర్వాత మనకు బాగాలేకో, మన ఫ్యామిలీకి బాగాలేకో, పరిస్థితి బాగాలేకో, లేకపోతే పిల్లకాయలు ఎవరికైనా పెళ్లి చేయాలనో, లేకపోతే సడన్గా వచ్చేటువంటి ఆరోగ్య ఖర్చు, వీటన్నిటి బట్టి సడన్గా అమ్మాలంటే సెకండ్స్లో ఫోన్ కొనుక్కోవడానికి ఆ బ్యాటరీ గురించి మనం ఆలోచిస్తామే. అట్లాంటిది ఈ బ్యాటరీ వారంటీ ఉంటుందా, గ్యారంటీ ఉంటుందా, లేకపోతే రకరకాల అనుమానాలు ఉంటాయి కదా, అప్పటికప్పుడు అమ్మాలంటే అంత డబ్బులు పెట్టడానికి కెపాసిటీ ఉండదు కదా ఎదుటోళ్ళు కూడా. ఇలా చాలా క్యాలిక్యులేషన్స్లో రీసేల్ వాల్యూ ఉంటుందని కూడా నాకైతే 1% కూడా నమ్మకం లేదు.
ఎలక్ట్రిక్ ఆటో అన్నది అందరికీ పనికిరాదు. ఇది చాలా వరస్ట్గా ఉంటుంది. ఇంతసేపు చెప్పాను చూసినావా, ఇంట్లో ఛార్జింగ్ పాయింట్ కాకుండా మీరు ఎక్కడో ఛార్జింగ్ పెట్టారు అనేటువంటి ఇష్యూ వల్ల బ్యాటరీకి వారంటీ ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి అని చెప్పి ఇప్పుడు ఈ ఎర్త్ అన్నది అవసరం. మనం ఎక్కడికైనా వెళ్ళాము, వాళ్ళ ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకుంటున్నాం, అప్పుడు మనస్పర్ధలు రావా? వీళ్ళు మనకు ఛార్జింగ్ అంతా వాడుకుంటున్నారు కానీ కరెంటు బిల్ ఎక్కువ వస్తే ఎవరు కడతారని చెప్పాను. ఇక్కడ ఇంకో ఇష్యూ ఏమరా అంటే కరెంటు బిల్లుకు కరెంటు ఇన్ని యూనిట్లు అని చెప్పి ఒక క్యాల్కులేషన్స్ ఉంది. ఆ అన్ని యూనిట్ల కన్నా ఎక్కువ పడితే వాళ్ళకు వచ్చిందన్న ప్రభుత్వం నుంచి ఎలాంటి పథకాలు రావడం లేదు. సరే నువ్వు ఆటో కొనుక్కున్నావు, మీ ఇంట్లో పెట్టుకుంటున్నావు, కానీ అప్పుడప్పుడు ఒకరింటికి పోతున్నావు, అక్కడ పొరపాటున వాళ్ళ సాకెట్లో ఛార్జింగ్ పెట్టావు, కరెంటు బిల్ ఎక్కువ వచ్చిందని చెప్పి వాళ్ళకు వచ్చే పథకాలు పోతే ఇలా రకరకాల విషయాలపైన ఎలక్ట్రిక్ ఆటో బతుకైతే ఆధారపడింది. ఓవరాల్గా సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే భూమిపైన డీజిల్, సిఎన్జి ఈ రెండు మీకు అవకాశం ఉంటే ఈ రెండింటికి వెళ్ళండి. మీకు ఏ దిక్కు లేదు, చూసినంత దూరం ఎలక్ట్రిక్ తప్ప మీకు ఏది అవకాశం లేదనుకుంటే ఆ రోజుకు మాత్రం ఎలక్ట్రిక్ ఆటో కొనుక్కోండి. ఆ తర్వాత మహేంద్ర యూడో అని చెప్పి నిన్నే వెళ్ళి ఒక ఆటోని చూశాను. దాని గురించి సమాచారం, దాని డీటెయిల్స్, కొనుక్కోవడానికి ఉండేటువంటి కండిషన్స్, ఇవన్నీ రకరకాల విషయాలు అయితే మనం ఒక 2-3 రోజుల వీడియో వస్తుంది, దానికోసం ఎదురు చూడండి. ఇప్పటి వరకు నేను చెప్పిన విషయాలపైన మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత వరకు నన్ను సపోర్ట్ చేయండి. ఆ తర్వాత రాబోయేటువంటి అనేక వీడియోస్, అనేక ఆటోల గురించి ఒక జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అన్నది ఈ ఛానల్లో దొరుకుతుంది. మీకు నమ్మితే నన్ను ఫాలో అవ్వండి. ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను. బాయ్.